సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగిత్యాల జిల్లాలో దొంగమల్లన్న స్వామి గుడి ప్రసిద్ధి చెందింది. అయితే ఆ గుడికి ఆ పేరు రావడానికో ప్రత్యేక చరిత్ర ఉంది. దొంగమల్లన్న ఆలయాన్ని నిర్మించింది 11వ శతాబ్దానికి చెందిన పొలస పాలకులు. స్వామివారికి కొత్త కుండలో బోనాలు పెట్టడం ఆనవాయితీ. మార్గశిర శుద్ధ పంచమి నాడు స్వామివారి గుడికి లక్షల్లో భక్తులొస్తారు. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిలిస్తే పలికే దేవుడిగా గుర్తింపు ఉన్న మల్లన్న స్వామికి శెట్టివారాల్లో భక్తుల హాజరు భారీగా ఉంటుంది. జరుగుతున్నాయి, కోరుకున్న మొక్కులు జరుగుతున్నాయి. నా చిన్నప్పటి నుండి వస్తుంది. మా డాడీ వాళ్ళు వస్తున్నాయి, మా అమ్మ వాళ్ళు, మా తాత వీళ్ళందరూ వస్తుంది ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తుంది ఇక్కడికి. మరి పుణ్యక్షేత్రం ఇది తరాల నుంచి నిలుచుకుంటూ వస్తుంది కాబట్టి కొద్దిగా మాకు తెలిసినంత మందంలా వెనుకట రాక్షసులాట పెద్ద పెద్ద కన్నీళ్ళు తీసుకువచ్చి ఒక దేవాలయం చేసినంతలో అప్పుడు నరులు పుట్టవచ్చు, మనకా తెలియదు. పుట్టినంతలో రాక్షసులు మాయమైనరు. ఆ ఎక్కడ గుండ్లు అక్కడనే ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు సృష్టించిన కాలం బట్టి దాన్ని సిమెంట్తోని ఇప్పుడు పెద్ద గుడి అయిపోయింది. ఇక్కడికి వచ్చిన పుణ్యక్షేత్రం మొక్కినంతలో చెడిపోయేటోళ్ళు ఎవరు లేరు. అందరికి భగవంతుడే కావాల్సింది. ఇక్కడికి వస్తే కొద్దిగా చరిత్ర వేరే ఉంటుంది, వేరే వేరే జాతరలు వేరు ఉంటుంది. ఇది మల్లికార్జున శివాలయం అనవచ్చు. పెద్ద మల్లన్న అంటే ఫస్ట్ పేరు దొంగ మల్లన్న పేరుండే. అటువంటిది దేవుని నమ్ముకున్నప్పుడు మాత్రం ఇక్కడ పండగని కళలు కూడా వస్తాయి. మంచి ప్రవర్తన కొద్దీ నడుస్తుంది. నేను చూసినంత ప్రతి ఏడాదికి సట్టి సంక్రాంతి అంటే 7 వారాలు అప్పుడు బోనాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట. ప్రతి ఏటా డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు ఊరంతా పండగే. ప్రతిరోజు వచ్చే భక్తులతో జాతరగా మారుతుంటుంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్ఠి మొదలుకొని 7 వారాల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగల్లో ఒకటి మల్లన్న బోనాల జాతర. ఇక ప్రతి ఆదివారం అలాగే బుధవారం రోజున ఊరంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఈ దొంగ మల్లికార్జున స్వామి గురించి వారము ఈ దండివారం నాడు నిండొక్క పూజలు ఉండి జనులంతా బండ్లు దిగి బస్సులు ఎక్కి ఎంతో సంబరంగా వస్తున్నారు. వచ్చిన జనులకు భగవంతుడు కోరిన వారికి కొడుకులు ఇచ్చి, అడిగిన వారికి ఆడబిడ్డలు ఇచ్చి ఆదుకునేవారు. ఆయన నీళ్ళలు ఉంటే కొడుకులు పిల్లలు బిడ్డలు అందరూ కోసిన కోయకాలు కోరి పంట వండి మళ్ళీ దొక్కిన చోట మారు పంట వండి ఎత్తు దొక్కిన చోట 1000 పుట్లు వండి భగవంతుని నీల ఈ దొంగ మల్లికార్జున స్వామి ఎంతో వైభవంగా జరుగుతున్నది. నా పేరు మల్లవ్వ. మేము సంతానం లేనప్పుడు మాది రాజంపాట. మేము కత్తిలంతో వచ్చినాం. నాకు భగవంతుడు 6 ఇచ్చిండు. 3 ఆడోళ్ళు 3 మొగలు. ఇదిలా ఉంటే ఈ ఆలయానికో ప్రత్యేకత ఉంది. 11వ శతాబ్దపు చివరి భాగంలో పొలస పాలకులు నిర్మించారన్న వాదన ఉండగా, పొలస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగలు దొంగిలించి తీసుకెళ్తూ ఉండగా ఆ మార్గమధ్యంలో కొందరు చూశారని, ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి వారిని గుర్తుపట్టకుండా ఆవుల రంగులను మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారని, వారి మొక్కు ఆ స్వామి తీర్చడంతో స్వామివారికి రాత్రికి రాత్రే గుడి నిర్మించారని అంటుంటారు. దీంతో ఈ దేవస్థానానికి దొంగ మల్లన్న ఆలయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందింది. శ్రీ మల్లికార్జున స్వామి నమః. నా పేరు కొండూరు శాంతయ్య. ఈ దేవస్థానం ఫౌండర్ ట్రస్ట్ని. అయితే ఈ స్వామివారికి దొంగ మల్లన్న అనే పేరు ఎలాగా వచ్చిందంటే, పూర్వము రాజుగారి ఆవులను దొంగతనం చేసుకొని వచ్చినారు. అప్పుడు ఈ అడవి, ఇది అంతా అడవి ఉంటుండే. ఈ అడవిలో స్వామివారి విగ్రహం ఉండే. అయితే వారు రాత్రి చూసి, స్వామి మాకు ఈ దొంగతనం సక్సెస్ అయితే మీకు గుడి కడతామని మొక్కుకున్నారు.
అయితే వారు మొక్కిన విధంగానే వారికి నల్లగా ఉన్న ఆవులు తెల్లగా మారి, తెల్లగా ఉన్న ఆవులు నల్లగా మారుడు, తర్వాత కొమ్ములు ఉన్నదానికి లేనట్టు లేనిదానికి ఉన్నట్టు ఇలాగా కలర్ మారిపోయి అసలు వారు వచ్చి చూసేసరికి కూడా ఇవి మా ఆవులు కావని వెళ్ళిపోయినారు. అయితే ఆ విధంగా వారికి ఆ దొంగతనం సక్సెస్ అయింది కాబట్టి దొంగ గుడి కట్టించారు. అయితే దొంగలు కట్టిన కావున దొంగ మల్లన్నగా అని పిలుస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఈ దేవస్థానంలో నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ మొదటి వారంలో మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు 7 వారాల పాటు జాతర జరుగుతుంది. 7 వారాలు అంటే 4 బుధవారాలు 3 ఆదివారాలు, ఈ విధంగా 7 వారాలు ఉంటాయి. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం అలాగే బుధవారాల్లో భక్తులు వేకువజామునే లేచి ఆలయం వద్దకు చేరుకుని ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనాలు తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ 3 నుండి 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారికి తయారు చేసిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి దండివారం ఎంతో ప్రీతిపాత్ర కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. గొల్ల కురుముల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో 7 వారాల పాటు ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది. దొంగ మల్లన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయానికి 7 వారాల్లో అయితే లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వేములవాడ, కొండగట్టు దైవక్షేత్రాలకు వచ్చేవారు కూడా ఈ సీజన్లో ఇక్కడికి వచ్చి మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటం విశేషం. For more videos like this, subscribe Big TV channel.